ఈ తెలంగాణ శ్యామ్ అనేటోని ఎవడో తిట్టాడంట లకారాలు మకారాలతో. మరి ఆడి మీద పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు వీళ్ళు? ఇయ్యరు, ఎందుకంటే వాళ్ళు వీడ మనిషే కాబట్టి. తిట్టినవాడు ఎవడో వీళ్ళ మనిషే. వీళ్ళందరూ ఒక గ్రూపు, ఇదేదో ఉద్యమం చేయాలనుకుంటున్నారు, గొడవలు చేయాలనుకుంటున్నారు, హిందూ సమాజాన్ని చీల్చాలనుకుంటున్నారు. మనం ఎప్పుడు రెడీగా ఉంటాం కదా హిందువులము. అరే వాడు తెలంగాణ, వీడు ఆంధ్ర, కథం తిట్టు. అరే వాడి యాస వేరు, వీడి యాస వేరు, కథం తిట్టు. వాడు ఊరు వేరు, వీడి ఊరు వేరు, తిట్టు. వాడి ప్రాంతం వేరు, వీడి ప్రాంతం వేరు, తిట్టు. వాడి భాష వేరు, వీడి భాష వేరు, తిట్టు. అంతే. వాడి హీరో వేరు, వాడి పార్టీ వేరు. హిందువులందరికీ తోటి హిందువుల్ని తిట్టడానికి ఉన్నటువంటి ఉత్సాహము తురుకోళ్ళ విషయంలో, క్రిస్టియన్ల విషయంలో ఉచ్చబడిపోతూ ఉంటుంది. ఇది మన సమాజం. అసలు మన కటిక దుకాణాలని కబ్జా చేసి, పూల కొట్లను కబ్జా చేసి, పండ్ల కొట్లను కబ్జా చేసి, చిన్న చిన్న దుకాణాలని కబ్జా చేసి, అన్నిటినీ కబ్జా చేసినటువంటి ముస్లిం సమాజం విషయంలో మాత్రం నోరెత్తడానికి ఉచ్చబోసుకునేటటువంటి ఇట్లాంటి సోకాల్డ్ దొంగనా కొడుకులు ఇప్పుడు వాళ్ళు మాట్లాడేదానికి